ప్లాస్టిక్ ఫేస్ హీరోయిన్లు. అందంగా కనిపించేందుకు సినీ తారలు కృత్రిమ పద్ధతులు ఫాలో కావడం కొత్తేమీ కాదు. మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకు సర్జరీ చేయించుకుంటే ఇంకొందరు పెదాలకు ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్ లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్ ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతోంది. ఇప్పటికే చాలా మంది స్టార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలా మంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమందికి ఈ సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. అందం అంటే గుర్తొచ్చే పేరు శ్రీదేవి. అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి సైతం కృత్రిమ అందం కోసం పాకులాడింది. తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా మారింది. పాత సినిమాల్లో శ్రీదేవి లుక్ ని, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో ఆమె లుక్ ని చూస్తే ఈ తేడా మీకే కనిపిస్తుంది. ఇక ఏం మాయ చేసావా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన సమంత కూడా తన ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా తర్వాత సమంత లుక్ ని చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే బాగుండే అని శామ్ అభిమానులు చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా అందాన్ని పెంచుకునేందుకు మైనర్ సర్జరీలు చేయించుకుంది. ఆపరేషన్ ద్వారా తన ముఖంలోని పలు లోపాలను సరిచేసుకుంది. తన ముక్కుకు కూడా అమెరికాలో సర్జరీ చేయించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. రాజా రాణి సినిమా వరకు బొద్దుగా ఉన్న నయన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్ గా మారింది. శరీరంలో కొవ్వును తగ్గించుకుని అందంగా మారింది. ఇప్పుడు ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంట్ సినిమాలకు దూసుకెళ్తోంది. ఇక కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. తన ముక్కుతో పాటు పెదాలకు సర్జరీ చేయించుకుంది. అందంగా తయారైంది. తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతి హాసనే స్వయంగా వెల్లడించింది. ఇక 2009లో లక్స్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఈ సినిమా తర్వాత ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సర్జరీ చేయించుకున్నట్లు టాక్. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కూడా అందంగా కనిపించేందుకు పై పెదవి సర్జరీ చేయించుకుందని పుకార్లు వచ్చాయి. కానీ ఈ విషయంపై త్రిష స్పందించలేదు. 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న నటి శ్రియ మల్లన సినిమాకు ముందు శ్రియ తన పెదాలకు సర్జరీ చేయించుకుంది. పై పెదవి విల్లులా కనిపించేలా శ్రియ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. శిల్పా శెట్టి యంగ్ గా ఉన్నప్పటి ఫోటోలకు తర్వాతి ఫోటోలని చూడండి. వాటిలో చాలా తేడా గమనించవచ్చు. ఎందుకంటే ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని తన ముక్కు ఆకారాన్ని మార్చుకుంది. దీంతో ఆమె మొహం చాలా మారిపోయింది. మరింత అందంగా తయారైంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు పెదాలకు సర్జరీ చేయించుకుంది. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయిషా టాకియా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ ఇది బెడిసి కొట్టడంతో ఆమె మొహం చాలా మారిపోయింది. రీసెంట్ గా పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కూడా అందానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం గమనార్హం. ప్లాస్టిక్ ఫేస్ హీరోయిన్లు. అందంగా కనిపించేందుకు సినీ తారలు కృత్రిమ పద్ధతులు ఫాలో కావడం కొత్తేమీ కాదు. మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకు సర్జరీ చేయించుకుంటే ఇంకొందరు పెదాలకు ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్ లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్ ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతోంది. ఇప్పటికే చాలా మంది స్టార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలా మంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమందికి ఈ సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. అందం అంటే గుర్తొచ్చే పేరు శ్రీదేవి. అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి సైతం కృత్రిమ అందం కోసం పాకులాడింది. తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా మారింది. పాత సినిమాల్లో శ్రీదేవి లుక్ ని, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో ఆమె లుక్ ని చూస్తే ఈ తేడా మీకే కనిపిస్తుంది. ఇక ఏం మాయ చేసావా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన సమంత కూడా తన ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా తర్వాత సమంత లుక్ ని చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే బాగుండే అని శామ్ అభిమానులు చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా అందాన్ని పెంచుకునేందుకు మైనర్ సర్జరీలు చేయించుకుంది. ఆపరేషన్ ద్వారా తన ముఖంలోని పలు లోపాలను సరిచేసుకుంది. తన ముక్కుకు కూడా అమెరికాలో సర్జరీ చేయించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. రాజా రాణి సినిమా వరకు బొద్దుగా ఉన్న నయన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్ గా మారింది. శరీరంలో కొవ్వును తగ్గించుకుని అందంగా మారింది. ఇప్పుడు ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంట్ సినిమాలకు దూసుకెళ్తోంది. ఇక కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. తన ముక్కుతో పాటు పెదాలకు సర్జరీ చేయించుకుంది. అందంగా తయారైంది. తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతి హాసనే స్వయంగా వెల్లడించింది. ఇక 2009లో లక్స్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఈ సినిమా తర్వాత ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సర్జరీ చేయించుకున్నట్లు టాక్. అప్పట్లో స్టార్ హీరోయిన్
హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కూడా అందంగా కనిపించేందుకు పై పెదవి సర్జరీ చేయించుకుందని పుకార్లు వచ్చాయి. కానీ ఈ విషయంపై త్రిష స్పందించలేదు. 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న నటి శ్రియ మల్లన సినిమాకు ముందు శ్రియ తన పెదాలకు సర్జరీ చేయించుకుంది. పై పెదవి విల్లులా కనిపించేలా శ్రియ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. శిల్పా శెట్టి యంగ్ గా ఉన్నప్పటి ఫోటోలకు తర్వాతి ఫోటోల్ని చూడండి, వాటిలో చాలా తేడా గమనించవచ్చు. ఎందుకంటే ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని తన ముక్కు ఆకారాన్ని మార్చుకుంది. దీంతో ఆమె మొహం చాలా మారిపోయింది, మరింత అందంగా తయారైంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు పెదాలకు సర్జరీ చేయించుకుంది. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయిషా టాకియా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ ఇది బెడిసి కొట్టడంతో ఆమె మొహం చాలా మారిపోయింది. రీసెంట్ గా పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కూడా అందానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం గమనార్హం. ప్లాస్టిక్ ఫేస్ హీరోయిన్లు అందంగా కనిపించేందుకు సినీ తారలు కృత్రిమ పద్ధతులు ఫాలో కావడం కొత్తేమీ కాదు. మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకు సర్జరీ చేయించుకుంటే ఇంకొందరు పెదాలకు ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్ లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్ ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతోంది. ఇప్పటికే చాలా మంది స్టార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలా మంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమందికి ఈ సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. అందం అంటే గుర్తొచ్చే పేరు శ్రీదేవి. అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి సైతం కృత్రిమ అందం కోసం పాకులాడింది. తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా మారింది. పాత సినిమాల్లో శ్రీదేవి లుక్ ని, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో ఆమె లుక్ ని చూస్తే ఈ తేడా మీకే కనిపిస్తుంది. ఇక ఏం మాయ చేసావా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన సమంత కూడా తన ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా తర్వాత సమంత లుక్ ని చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే బాగుండే అని శామ్ అభిమానులు చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా అందాన్ని పెంచుకునేందుకు మైనర్ సర్జరీలు చేయించుకుంది. ఆపరేషన్ ద్వారా తన ముఖంలోని పలు లోపాలను సరిచేసుకుంది. తన ముక్కుకు కూడా అమెరికాలో సర్జరీ చేయించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. రాజా రాణి సినిమా వరకు బొద్దుగా ఉన్న నయన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్ గా మారింది. శరీరంలో కొవ్వును తగ్గించుకుని అందంగా మారింది. ఇప్పుడు ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంట్ సినిమాలకు దూసుకెళ్తోంది. ఇక కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. తన ముక్కుతో పాటు పెదాలకు సర్జరీ చేయించుకుంది, అందంగా తయారైంది. తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతి హాసనే స్వయంగా వెల్లడించింది. ఇక 2009లో లక్స్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఈ సినిమా తర్వాత ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సర్జరీ చేయించుకున్నట్లు టాక్. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కూడా అందంగా కనిపించేందుకు పై పెదవి సర్జరీ చేయించుకుందని పుకార్లు వచ్చాయి. కానీ ఈ విషయంపై త్రిష స్పందించలేదు. 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న నటి శ్రియ మల్లన సినిమాకు ముందు శ్రియ తన పెదాలకు సర్జరీ చేయించుకుంది. పై పెదవి విల్లులా కనిపించేలా శ్రియ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. శిల్పా శెట్టి యంగ్ గా ఉన్నప్పటి ఫోటోలకు తర్వాతి ఫోటోల్ని చూడండి, వాటిలో చాలా తేడా గమనించవచ్చు. ఎందుకంటే ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని తన ముక్కు ఆకారాన్ని మార్చుకుంది. దీంతో ఆమె మొహం చాలా మారిపోయింది, మరింత అందంగా తయారైంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు పెదాలకు సర్జరీ చేయించుకుంది. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయిషా టాకియా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ ఇది బెడిసి కొట్టడంతో ఆమె మొహం చాలా మారిపోయింది. రీసెంట్ గా పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కూడా అందానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం గమనార్హం.